నిర్మలమైన హృదయంతో ఇచ్చే హారతి అన్ని దుఃఖాలను తొలగిస్తుందని, దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. హారతి ఇచ్చే సమయంలో ఈ నియమాలను గుర్తుంచుకోండి. హారతి ఇచ్చిన అనంతరం భక్తుడు లేదా ఇతర వ్యక్తులు నేరుగా హారతిని తీసుకోకూడదు. హారతి ఇచ్చిన అనంతరం ముందుగా నీటిని దీపం దగ్గర వేయాలి. అదే హారతి ఇస్తే ఆ పూజను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. ఏ పూజ చేసినా, ఎలాంటి నోము నోచినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. హారతి ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలల వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ సమయంలో భక్తులు 2 చేతులతో హారతిని కళ్ళకు అద్దుకొని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు.